ద్వాదశి నాడు ధ్రువ చరిత్ర వింటే మనకు సమస్త పాపాలు ధ్వంసమైపోతాయి. ఆ స్వామి శంకు తగిలింది ధ్రువుడికి, స్తోత్రం మొదలుపెట్టాడు. కృష్ణ, నీవెవరో నాకు తెలుసు తండ్రి. ఈ సమస్త బ్రహ్మాండాలు ఈ యొక్క సృష్టి యందు లేవు, ఇవన్నీ మాయ, కేవలము త్రిగుణాత్మకంగా ఏర్పడ్డాయి. త్రిగుణాత్మకం అంటే 3 రకాలుగా: సృష్టి, స్థితి, లయ. ఆది యందు ఉన్నటువంటి వాడివి, అంతమనందు ఉన్నటువంటి వాడివి, మధ్యలో ఉన్న స్థితికారుడివి నీవే. పురాణ పురుషుడివి నువ్వొక్కడివే స్వామి. సముద్రము వంటి నీ నాభి కమలములో ఉండి ఉద్భవించిన చతుర్ముఖ బ్రహ్మగారు నీవిచ్చిన వేదములను ఆధారము చేసుకొని ఈ సృష్టినంతా రచన చేశాడు. ఆయనకు కూడా సంబంధం లేదు. పామరుడు ఇంద్రియములు సుఖము శాశ్వతము అనుకున్నవాడు, ఈ ఇంద్రియాలే శాశ్వతం అనుకున్నవాడు నిన్ను విస్మరించి ఈ ఇంద్రియ భోగములలో లంపటుడై పునర్జన్మలు ఎత్తుతూ కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ ఈ సంసార పరిభ్రమణం చేస్తూనే ఉన్నాడు. కృష్ణ, ఓ దేవా, నీ అనుగ్రహం నేను ఎంతదని చెప్పగలను. కేవలం నిన్ను చూడాలని ఆర్తితో నేను ఏమీ చేతగాని వాడిని నీ నామం ఉచ్చరించాను. ఓం నమో భగవతే వాసుదేవాయ నామాన్ని ఉచ్చరిస్తే ఇక్కడ కూర్చుండిపోయినంత మాత్రము చేత దయాళువై నాకు దర్శనమిచ్చావా కృష్ణ. స్వామి, నీవు కనబడ్డావు కాబట్టి నారాయణ నిన్ను ఒకటి అడుగుతాను. ఏమడుగుతానో తెలుసా? జన్మ జన్మాంతరములకు నాకు కావాల్సింది ఏంటో తెలుసా నారాయణ? ఆయన అంటాడండి, హరిభజనీయ మార్గనియతాత్మకులై భవదీయ మూర్తిపై వరలిన భక్తి యుక్తులగు వారుల సంగతి కల్గుజేయు సత్పురుష సుసంగతి వ్యసన దుస్తర సాగర అప్రయత్నతను సరస భవత్ కదామృత రసంబున మధుడునై తరించదను. ఏమడుగుతున్నాడు తెలుసా నారాయణుని కృష్ణుణ్ణి? స్వామి, సర్వకాలములయందు నీ కథలే తలుచుకుంటూ, నిన్నే చూస్తూ, సర్వకాలములయందు నీ గురించే మాట్లాడుతూ, ఎప్పుడూ భగవత్కథలు చెప్పుకుంటూ, మనసు పొంగిపోతూ, ఎప్పుడూ ఈశ్వరుని గురించి తలుచుకుంటూ ఆనందపడిపోయే భక్తులతోటి నాకు సాంగత్యాన్ని ఇప్పించవలసిందిగా తండ్రి. వారితో కలిసి ఉండడం చేత ఆ మాటలు విని 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 నా మనస్సు కూడా నీ పదార విందములందు శాశ్వత స్థానమును పొందుతుంది అని ప్రార్థించాడండి. ఏమన్నా అడిగాడా? ఏం అడగలా. అటువంటి భక్తులతో నాకు సాంగత్యమని